నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఏపీ రాజకీయాల్లో సంచలనం. సీఎంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కీలక నిర్ణయం. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించనున్నారట. షాకింగ్ గా అనిపిస్తోందా? కానీ మీరు వింటున్నది నిజమే. అదేంటి? సీఎం చంద్రబాబు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఏంటి అని డౌట్ వస్తుందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన చరిష్మాతో కూటమి పాలనలో తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. నిత్యం ప్రజలకు చేరువగా ఉంటూ ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతున్నారు. ఓవైపు ప్రభుత్వాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూనే మరోవైపు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆయన ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా 4 రోజుల పాటు ఉండనున్నారని, ఈ బాధ్యతలను స్వయంగా చంద్రబాబే అప్పగించారన్న వార్త వైరల్ గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే ఆకర్షణే లక్ష్యంగా ఆయన పర్యటన సాగనుంది. కాగా ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ టూర్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ను నియమించనున్నారని తెలుస్తోంది. 4 రోజుల పాటు చంద్రబాబు ఇన్ఛార్జ్ సీఎం గా బాధ్యతలు అప్పగించి వెళ్తారన్న వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ ఇప్పటికే పూర్తయ్యాయని, అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్నట్లు కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే మాత్రం పవన్ ఈ బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ న్యూస్ లో ఎంత నిజమున్నది పక్కన పెడితే జనసేన పార్టీ నేతలతో పాటు కార్యకర్తల్లో మాత్రం ఫుల్ జోష్ నింపింది. సీఎంగా పవన్ కళ్యాణ్ సామర్థ్యం, పరిపాలనా దక్షతను నిరూపించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని వారంతా భావిస్తున్నారు. అంతేకాదు తమ అధినేత సీఎంగా బాధ్యతలు తీసుకుంటే చూడాలని ఉందని చాలా మంది సోషల్ మీడియా వేదికగా సీఎం సీఎం అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం. అయితే నిజానికి రాజ్యాంగంలో ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనే ప్రొవిజన్ లేదు. ఒకవేళ ప్రస్తుతం ఉన్న సీఎం అనారోగ్య కారణాలతో లేదా అచేతనమైన పరిస్థితుల్లో ఉంటే తప్పిస్తే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి అనే స్థానం గురించి చర్చ జరగదు. అది కూడా మంత్రివర్గంలోని అందరికంటే సీనియర్ మంత్రి, గవర్నర్ ఆమోదం ఉంటేనే ఈ బాధ్యతలను అప్పగిస్తారు. సో ప్రెసెంట్ ఏపీలో ఇన్ఛార్జ్ సీఎం బాధ్యతలను నిర్వర్తించడం అనేది అవాస్తవం. కానీ పవన్ ఇన్ఛార్జ్ సీఎం అంటూ సోషల్ మీడియాలో రావడం గందరగోళంగా మారింది. అంతేకాదు జనసేన శ్రేణులు సైతం నెట్టింట పవన్ ను ప్రమోట్ చేస్తూ ఇదే మంచి అవకాశం అన్నట్లు సర్క్యులేట్ చేస్తూ ఉండడం విశేషం.